కొండమల్లపల్లి సర్కిల్ పరిధిలోని గుర్రంపోడు పోలీస్ స్టేషన్ జన్నుతుల గ్రామం నుంచి జరిగిన సంఘటన గురించి మంకెన శ్రీనివాసరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఏమనగా, మంకెన శ్రీనివాసరెడ్డి భార్య అయినటువంటి జ్యోతి మిర్యాలగూడ నుంచి వాళ్ళ సొంత గ్రామం అయినటువంటి జన్నుతుల గ్రామానికి రావడం కోసం ఆదివారం సాయంత్రం అక్కడ బస్ ఎక్కడం జరిగింది. అక్కడి నుంచి మల్లెపల్లికి చేరిన తర్వాత తిరిగి ఫిర్యాదుదానికి ఫోన్ చేయడం, ఆ తర్వాత మరలా ఫోన్ చేస్తే ఆయనకి స్విచ్ ఆఫ్ రావడం జరిగింది. అయితే అప్పుడు ఫోన్ చేసినప్పుడే మహేష్ అనే, ఒకవేళ ఎవరు లేకపోతే మహేష్ అనే వ్యక్తిని వాళ్ళ గ్రామానికి సంబంధించిన ఆర్ఎంపీకి ఫోన్ చేసి ఊరికి వెళ్ళటం జరుగుతుందని చెప్పేసి అతని భర్తకి తెలపడం జరిగింది. తర్వాత ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ రావడం, తర్వాత ఆమె అదే రోజు రాత్రి సుమారు 2-2:30 గంటల ప్రాంతంలో ఆమె యొక్క బంధువులు శ్రీనివాసరెడ్డికి కంప్లైంట్ చేసి, మీ యొక్క భార్య అనుమానాస్పదంగా ఇక్కడ మొత్తం పాయిజన్ తాగిన కండిషన్ లో ఉందని చెప్పడంతో అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళందరూ కూడా మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కి రిఫర్ చేయడం, ఆ తర్వాత ఆమె చికిత్స పొందుతూ మరణించడం జరిగింది. ఇందులో మేము చూసిన విషయాలు కానీ, ఫిర్యాదు తెలిపిన విషయాల ప్రకారం ఎవరైతే ఆమె చనిపోయిన వ్యక్తి ఉందో ఆమె యొక్క చేతులకి ఒక సిరంజి ద్వారా కానీ, ఏదో సూది ద్వారా కానీ ఒక పెస్టిసైడ్ ని ఇంజెక్ట్ చేసినట్టుగా మనకి ఆ యొక్క కండిషన్ బట్టి, ఆ యొక్క స్థితిగతులను బట్టి తెలుస్తుంది. దాని ప్రకారం కేసు నమోదు చేసి నిన్న ఉస్మానియా హాస్పిటల్లో దానికి సంబంధించినటువంటి పంచనామా పూర్తి చేసి ఫిర్యాదుదారులకి వాళ్ళకి డెడ్ బాడీని అప్పచెప్పడం జరిగింది. ఏదైతే నిందితులు ఉన్నారో వాళ్ళని అతి త్వరలో అదుపులోకి తీసుకొని వాళ్ళపై చట్ట ప్రకారం తప్పకుండా తగు చర్యలు తీసుకుంటామని తెలియజేస్తాం. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.